ఈ జిత్తులమారి గురించి నేను చెప్పక్కర్లేదు కదా! ఇతగాడి 2 నాలుకల ధోరణి చూసేయండి ముందు. మీరు భగవద్గీతని చదివారా? నేను చదవలేదు brother. రామాయణాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. మహాభారతాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. చదవాలని లేదు. మీరు బైబిల్ చదివారు, చదివాను, రామాయణం చదవలేదు, చదవలేదు, భగవద్గీతని చదవలేదు, చదవలేదు, మహాభారతం చదవలేదు, చదవలేదు, వేదాలు చదవలే, రైట్? చదవలేదు. ఇతిహాసాలు ఏమీ చదవలేదు. ఏం ఎక్సెప్ట్ బైబుల్. కనీసం ఇవన్నీ చదివి ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుంటారా పోనీ? ఓపిక లేదన్న. బైబిల్ గురించి 100 ఇంటర్వ్యూ చేస్తా కానీ బైబిల్ బయట ఇంకో ఇంటర్వ్యూ కూడా చేయను. Few days later. హిందూయిజం చదివాను. హిందూయిజం అంటే ఏం చదివారు? హిందూయిజంలో హిందూయిజంలో మీ ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి కదా, భగవద్గీత, భారతం, రామాయణం, వేదాలు, వీటిని చదివాను. మొత్తం మొత్తం చదివాను. ఏది ట్రాన్స్లేషన్ చదివాను, మూల భాష చదవలేదు, నాకు తెలియదు. ఏంటి సిగ్నేచర్ స్టూడియో నుంచి శివశక్తి స్టూడియోకి వచ్చే లోపు ఇవన్నీ చదివేశారా? అలా ఎలా? మీకు అర్థం కాలేదు కదా, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆ, చెప్పు చెప్పు. భగవద్గీత, రామాయణం, మహాభారతం, వేదాలు, ఇవే తగ్గించుకుంటే మంచిది.